వేల మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శనివారం మండలం కేంద్రంలోని స్థానిక కొమరం భీం కాంప్లెక్స్ వద్ద రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గిరిజన సంప్రదాయ నృత్యం చేస్తూ పలువురిని ఆకట్టుకున్నారు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలవుతున్న ఆదివాసీల జీవన స్థితిగతుల్లో మాత్రం ఎటువంటి పురోగతి కనిపించడం లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా నాయకుడు ఆత్రం సంతోష్ అన్నారు. జీవో నెంబర్ 03 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలన్నారు. మా ఉద్యోగాలు పొందుతున్నారు. ఇప్పుడు 1976లో వచ్చింది అంటున్నారు. అది చాలా మంది వలసవాదులు వచ్చినారు. కావున వాళ్ళ మీద విచారణ జరిపి వలస వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు తీసేస్తే మాకు అసలైన మా వాటా మాకు వస్తుందని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేపరుస్తున్నాము. అలాగే అడవి హక్కు నుంచి జీవో నెంబర్ 49 ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అది చాలా హేయమైన చార. ఎందుకంటే జంగల్ కోసము బిర్సా ముండా, రాణి దుర్గావతి, కుమ్రాం భీం, రామ్జీ గోండు విరోచితంగా ఈ దేశాన్ని పోరాటం చేసి స్వతంత్ర సందర్భంలో ఇంత రక్తము చిందించారు. ఇదేనా ఈ ప్రభుత్వం మాకు ఇచ్చేది రెస్పెక్ట్? ఇదేనా ఈ ప్రభుత్వం మాకు గౌరవం ఇచ్చేది? అరే ఏమైనా చేసి ఉంటే అడవి హక్కు చట్టం అమలు చేయండి, పిసా చట్టం అమలు చేయండి, 1/17 పకడ్బందీగా అమలు చేయండి. అప్పుడు మేము మా ఆదివాసీ సమాజం మొత్తం ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. అలాగే మా ఉద్యోగాలు చాలా మంది బోగస్ సర్టిఫికేట్ తో పొందుతున్నారు. దీని మీద వలస లమ్మడల మీద మీరు విచారణ కమిటీ వేయండి. త్వరలోనే అసలు